క్లారిటీ అంటే సార్ క్లారిటీ ఇచ్చింది కదా, నిజంగా ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆంజనేయులు సార్. ఒకసారి నా తరఫు నుంచి ఆంజనేయులు సార్కి గట్టిగా అప్లాస్ అండి. ఇప్పటిదాకా గోయింగ్ బిఎంసీ మెంబర్స్ ఆల్రెడీ మాట్లాడారు, వాళ్ళ సక్సెస్ జర్నీ ఏంటి, 1 lakh ప్లస్ ఎట్లా సంపాదిస్తున్నారు అనే దాని గురించి కూడా క్లారిటీ వచ్చింది. అంతకంటే ముందు మనకి హోస్ట్ గారు శ్రీలత మేడం చాలా ఎక్సలెంట్ హోస్టింగ్ చేస్తున్నారు. ఒకసారి గట్టిగా అప్లాస్ అండి హోస్ట్ గారు కూడా. అంటే లేడీస్ కూడా ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నారా లేదా? ప్రూవ్ చేస్తున్నారు. నన్ను ఫస్ట్ టైం ఎంతమంది చూస్తున్నారండి? ఫస్ట్ టైం నన్ను ఫస్ట్ టైం అంటే ఈ హాల్కి ఫస్ట్ టైం వచ్చిన లీడర్స్ మీరంతా సూపర్ అండి. వెల్కమ్ టు వెస్టీజ్ ఫ్యామిలీ, విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ. కంగ్రాచ్యులేషన్స్. ఈ ఆపర్చునిటీలోకి రావడం నిజంగా ఏదో ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశం మీ దగ్గరకు వచ్చింది. ఇదైతే నమ్మండి. ఈరోజు ఈ డేటు ఈ మృగశిర కార్తీ అందరికీ శుభాకాంక్షలు అన్నట్టు. అంటే ఈ కార్తీలోకి వచ్చినాయి కదా, ఈరోజు వచ్చిన అని అంటే నిజంగా ఈ డేట్ రాసి పెట్టుకోండి. ఇక్కడ ఏ స్పీకర్ ఏది మాట్లాడినా కాసేపు వినండి. ఇది కొత్త లీడర్స్ కోసం కాదు, స్పెషల్గా పాత లీడర్స్ కోసం అనమాట. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోయినా ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసిరో వాళ్ళతో కలిసి కూర్చొని క్లారిటీ తీసుకోండి. మీకోసం నా పేరు సంధ్య పోషపైన. బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఏవీలో చూసినట్టుగా కంప్లీట్ ఒక సింపుల్ హోమ్ మేకర్ నుంచి చిన్న చిన్న పనులు అంటే శారీస్ బిజినెస్ చేయడం, తర్వాత చిట్టీలు రన్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం, అది కూరగాయల షాప్ ఉందన్నమాట. అక్కడ షాపు అక్కడ అది మెయింటైన్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడు ఒక 5 సంవత్సరాల ముందు ఆ పని చేసేది. 5 సంవత్సరాల నుంచి ఒక 1.5 year 2 years వరకు పార్ట్ టైంగా వెస్టీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 3 years అవుతుంది ఫుల్ టైంగా చాలా ప్యాషనేట్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. వెస్టీజ్ ఆపర్చునిటీ నిజంగా నా దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తులు వచ్చేసరికి ఫస్ట్ అంటే ఒక ఎక్స్ నెట్వర్క్లో నేను కూడా వర్క్ చేశాను అనమాట. ఒక 3 years ఒక 3 సంవత్సరాలు అక్కడ పనిచేసిన. కానీ నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ఇక్కడ ఎంతమందికి మీరు ఒకసారి రియలైజ్ అవ్వండి. అక్కడ 3 సంవత్సరాలు పనిచేస్తే నాకు వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి 5,000 చేంజ్. కానీ ఇక్కడ 3వ నెలనే 17,251 రూపాయలు చెప్పిన ఏవిలో. అది నిజం. ఫస్ట్ మంత్ స్టార్ట్ అయినప్పుడు 137 రూపీస్తో స్టార్ట్ అయింది నా జర్నీ. కానీ నాకు అక్కడ పరిచయం చేసిన వ్యక్తులు వచ్చేసరికి ఆంజనేయ రాజమౌళి సార్. తర్వాత ఏంటి అని అంటే మెల్లమెల్లగా బిజినెస్ని వదిలేసినాము. తర్వాత అక్కడ అంతా నేను అనుకున్నంత సక్సెస్ అయితే లేదు, బాగాలేదు అని చెప్పేసి కరెక్ట్గా లేదు. అంటే విజన్ అంటే అనుకున్నా డైరెక్ట్ సెల్లింగ్ నాకు రైట్ ఆపర్చునిటీ అనుకున్నా. కానీ నేను అనుకున్నంత సక్సెస్ అయితే అక్కడ కనిపించలేదు కాబట్టి దాన్ని వదిలేసి నా పనిలో నేను చేసుకుంటూ వెళ్ళిపోయినా. తర్వాత ఏంటి అని అంటే ఈ అవకాశం మళ్ళీ ఆంజనేయ సార్ మళ్ళీ ఈ అవకాశంలోకి పరిచయం చేసి చెప్పారు జస్ట్. కానీ నాకు మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తులు మాత్రం పూర్ణిమ మేడం, పురుషోత్తం రాజు సార్ నా దగ్గరికి వచ్చి ప్లాన్ చెప్పిన వ్యక్తులు అనమాట. తర్వాత ఆంజనేయ సార్, శ్రీనివాస్ వడ్డమాన్ సార్, వీళ్ళందరూ ఏం చేయాలంటే నాకు ఎప్పుడు కూడా సపోర్టింగ్గానే ఉంటూ అప్లైన్స్ అంటే ఇక్కడ అప్లిఫ్ట్ ఖచ్చితంగా మనల్ని అప్లిఫ్ట్ చేస్తూ ఉంటారు. బయట మన సక్సెస్ ఎవరు కూడా కోరుకోరు. వీళ్ళు ఫెయిల్ అయితే బాగుంటుంది, వీళ్ళు మనకంటే బెటర్గా ఉన్నారు, మనకంటే తక్కువ ఉండాలని ఆలోచిస్తారు తప్పిస్తే అదేముండదు. కానీ ఇక్కడ మాత్రం ఏంటి అని అంటే మీ సక్సెస్ కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే మిమ్మల్ని తీసుకొచ్చిన పర్సన్సే. నిజం, వాళ్ళ ఒకసారి గట్టిగా అప్లాస్ ఇవ్వండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నా బిజినెస్ని నేను ఎంత చేసినా కూడా ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ అందరూ లీడర్స్ ఉన్నారు కదా, ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా? బిజినెస్లో వస్తున్నాయా లేదా? తలగా లూపొద్దు, మళ్ళీ సౌత్ ఆఫ్రికా పోవాలి మనం. వస్తున్నాయి కదా ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు ఇంతసేపు మనకు ప్లాన్ తెలుసు ఆల్రెడీ. ఇక్కడ ఇప్పుడు 4 basics గురించి సార్ చాలా క్లారిటీ ఇచ్చిరు. ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉందా? ఏమైనా చెప్పిరా అట్లా? లేదు. ఇంకా ఏంటి, ఇంకేం ఇన్వెస్ట్ చేసేది ఉంది? రిస్క్ ఉందా? కాంపిటీషన్ ఉందా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇక్కడ ఒకటి వచ్చేది ఏంటి అని అంటే ప్రాబ్లము పీపుల్ నుంచి వచ్చే మొట్టమొదటి వాక్యం ఏదైనా ఉంది అని అంటే నో. ఎస్ ఆర్ నో? నో. నో అనే మాటనే కదా, ఇదే కదా ప్రాబ్లం. ఎస్ ఆర్ నో? నో అనే మాట వినడానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ దాకా వచ్చిన లీడర్స్ అందరికీ ఎస్ వచ్చిందా? మళ్ళా మీరు మళ్ళీ నో అంటారు. ఎస్ ఆర్ నో అంటే నో. నో అనే మాటని ఎక్కువ ఎవరైతే వినగలుగుతారో వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవ్వగలుగుతారు.
నో, ఏం నో వస్తలేదు మేడం, అందరూ ఓకే చేస్తున్నారు అనేటోళ్ళు చేయొద్దండి. వావ్, 3-4 ఎత్తినా లేదా? ఒకసారి ఎత్తిరు. సార్ ప్లాన్ చేస్తలేరు అనుకుంటా. అంటే నో అంటే ఎవరికి వస్తుంది అని అంటే ఎక్కువ ఎవరైతే పీపుల్కి కనెక్ట్ అవుతుంటారో చెప్తుంటారో వాళ్ళకి నో వస్తుంది. ఏం పని చేయకుండా మనం ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, నోస్ వస్తాయా? రావు కదా. ఇప్పుడు ఈ 4 బేసిక్స్ లో ఒకటి ఇంపార్టెంట్ ఏముందండి అని అంటే ఎక్కువ పీపుల్ని మనము హ్యాండిల్ చేయడం, పీపుల్తో మాట్లాడడం, వాళ్ళకి ఈ బిజినెస్ అవకాశాన్ని చూపించడం, దాన్ని హోమ్ మీటింగ్స్. ఎంతమంది హోమ్ మీటింగ్స్ చేస్తున్నారు? హోమ్ మీటింగ్స్ అంటే మిగతా వాళ్ళు ఎత్తని వాళ్ళు చేస్తున్నారు అనుకోవాలా, చేస్తలేరు అనుకోవాలా? హలో, చేతులు దింపండి ఒకసారి. ఎంతమంది హోమ్ మీటింగ్స్ చేస్తున్నారు? హోమ్ మీటింగ్స్ అంటే ఏంటి అని అంటే ఒక డెమో బ్యాగ్ పట్టుకొని మంచిగా, ఇంతకుముందు సార్ చెప్పారు కదా, మంచి వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, జెంట్స్ అయితే బ్లాక్ షూ, బ్లాక్ సాక్స్ వేసుకొని నీట్గా ప్రొఫెషనల్గా రెడీ అయ్యి వాళ్ళ దగ్గర అన్ని డెమోస్ పట్టుకొని ఒకరి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని, కింద ఉన్న వాళ్ళని, పైన వాళ్ళని పిలిచి కలిసి కూర్చోబెట్టి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి డెమోస్ చేసేదాన్ని హోమ్ మీటింగ్స్ అంటారు. అందరికి తెలుసా ఇది? ఎస్ ఆర్ నో? ఇది హోమ్ మీటింగ్ కాదు, టీమ్ మీటింగ్. మాట్లాడాలి కదా. హోమ్ మీటింగ్ అంటే కొత్త వాళ్ళు ఉంటారు, మాట్లాడేది ఉండదు. మరి ఇది టీమ్ మీటింగ్ అన్నప్పుడు మాట్లాడాలా లేదా? మాట్లాడాలా లేదా? ఎస్ ఆర్ నో అంటేనే క్లారిటీ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎంతమంది హోమ్ మీటింగ్స్ చేస్తున్నారండి? హోమ్ మీటింగ్స్ మిగతా వాళ్ళు ఎక్కలేదు అని అంటే మీరు చేస్తలేరా మేడం? నిద్ర వస్తున్నాడు కొత్త వాళ్ళకి, లీడర్స్కి కూడా. సూపర్ అండి, హోమ్ మీటింగ్స్ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు హోమ్ మీటింగ్స్ అంటే మీరే వెళ్ళి చెప్తే బాగుంటుందా, మీ అప్లైన్ వెళ్ళి చెప్తే బాగుంటుందా హోమ్ మీటింగ్? ఇది అసలైన కిక్ అన్నమాట. మేడం నేను చెప్తే ఎవరు వినరు మేడం, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి నాకు అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు వస్తే ఎట్లయినా వాళ్ళు వస్తారు మేడం అని చెప్తారు. కానీ ఇక్కడ డిసైడ్ అయ్యేది ఎవరితోటి డిసైడ్ అవుతారు? ఎవరితోటి డిసైడ్ అవుతారు అని అంటే ఎవరైతే స్ట్రాంగ్గా డిసైడ్ అవుతారో వాళ్ళు చెప్తే ఎవరైనా సరే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఏం లేదు. మీరు ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళాలి, డెమో బ్యాగ్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత మనం మాట్లాడే విధానాన్ని బట్టి, ఇంతకుముందు రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనే బుక్ సార్ చెప్పారు. ఆ బుక్ అనేది 1కి 10 సార్లు చదవండి. 1కి 10 సార్లు చదవండి. ఎట్లా చేయాలనేది క్లారిటీ ఉంటుంది, ఏ విధంగా మాట్లాడాలనేది క్లారిటీ ఉంటుంది. ఎంతమంది దగ్గర బుక్ ఉందండి? అందరి దగ్గర ఉంది. ఎంతమంది చదువుతున్నారు డైలీ? మేము ఏడు చదువుతున్నాం మేడం, తీసుకొని అయితే తీసుకున్నాం, దాచి పెట్టినాం పక్కన అని చెప్పేసి అనుకుంటారు కదా. నిజమే, అది చాలా మంది చదవట్లేదు. స్టార్టింగ్ నేను కూడా పక్కన పెట్టింది, నాకు అర్థం కాలేదు. బిజినెస్ లో మూమెంటం లేనంత సేపు ఏం చేస్తున్నానంటే, సార్ నాకు ప్లాన్స్ అవ్వలేవు, నేను ఎవరు చెప్పినా నో చెప్తున్నారు. 10 మందికి 10 మంది నో చెప్తున్నారు అంటే ప్రాబ్లం వాళ్ళ దగ్గర లేదు. 10 మందికి 10 నోస్ వస్తున్నాయంటే ప్రాబ్లం మన దగ్గరే ఉంది. అంటే మార్చుకోవాల్సింది ఎవరు అని అంటే మనమే. దాసు సార్ని నేను, ఆంధ్రేయ సార్ని నేను ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు చెప్తుంటే అనమాట, ఏమనంటే మీరు ఏం చేస్తున్నారు మేడం, ఎక్కడ ప్లాన్ చేస్తున్నారంటే మస్తు మంది ప్లాన్ చెప్తున్నారు సార్, ఒక్కటి కూడా నో ఎస్ వస్తలేదు, అందరు నో వస్తున్నాయి. అంటే మీరు ఏ బుక్ చదువుతారు? పదే నెగిటివ్ మాట్లాడినప్పుడల్లా సార్ అడుగుతుండే మీరు ఏ బుక్ చదువుతారనంటే బుక్ అయితే తీసుకున్నారు కానీ సార్ నేనైతే ఏం చదవట్లేదు అని చెప్తున్నాను. మన ఆత్మత ఎట్లుంటుంది అని అంటే ఎవరితో వెళ్ళి ప్లాన్ చెప్పాలనేది ఒకటే ఉంటుంది తప్పిస్తే ఏ విధంగా చెప్పాలనేది క్లారిటీ ఉండదు. ఎస్ అనుకోండి. ఈ బుక్ చదవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క పాయింట్ అందులో ఉంటుంది అనమాట. సార్ నేను మొన్న లాస్ట్ డియూసీడీ అయిన తర్వాత కూడా నేను దాసు సార్కి ఫోన్ చేసి, సార్ ఇప్పుడైతే డియూసీడీ అయినా 5 lakhs+ ఇన్కమ్లో ఉన్నా సార్, ఇప్పుడు ఏ బుక్ చదవాలి అని అంటే రోడ్ మ్యాప్ టు సక్సెస్ ఎన్నిసార్లు చదివిరని అడిగారు. ఆల్రెడీ 4 సార్లు అయిపోయింది సార్, 5వ సారి కూడా కంప్లీట్ చేయాలనుకున్నా కానీ అది చేయలేకపోయినా 4 సార్లు అయితే చదివేసినా అని చెప్పినా. సార్ అన్నారు అనమాట 5వ సారి కూడా కంప్లీట్ చేయండి అని చెప్పారు. అంటే ఇంకా నేను ముందుకు వెళ్ళడానికి ఏంటి అని అంటే నాకు అర్థమైంది ఏంటంటే స్టార్టర్ ప్యాక్ అనేది ఉంటుంది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు
చెప్పినా కూడా వాళ్ళకి బిజినెస్ అర్థం కాదు. కాబట్టి ఈ బిజినెస్లో డిసైడ్ అవ్వాల్సింది ఎవరు అని అంటే మీరే. డిసైడ్ అవ్వాల్సింది ఎవరంటే మీరే. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు మీరు గొప్ప, నేను గొప్ప, మీరు గొప్ప, నేను గొప్ప, మీరు వస్తే బాగుంటుందని చెప్పేదానికి ఒక చిన్న స్టోరీ అనమాట. ఏంటంటే ఈ 5 వేలకి పోట్లాట వచ్చిందనమాట. ఈ 5 వేలకి పోట్లాట వచ్చింది. ఆ పోట్లాటలో ఏంటి అని అంటే బొట్టనవేలు అంటుంది అనమాట. ఏమని అంటే అందరికంటే ఈ 5 వేలలో గొప్పదాన్ని నేనే. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి అంటే ఈ శిష్యరికంలో గురువు దక్షిణగా ఏమడిగితే ఏమిస్తాను అని అంటే నాకు అడిగింది ఏంటంటే నన్నే అడిగిరు, బొట్టనవేలు అడిగిరు. ఎస్ ఆర్ నో? బొట్టనవేలు అడిగిరు. అంటే నేను ఎంత గొప్పదాన్ని అయితే నన్ను అడుగుతాను అని చెప్పేసి అంటదనమాట. కానీ ఈ పక్కనున్న బొట్టనవేలు పెద్దవేలు ఇది మాట అంటే ఈ పక్కనున్న చూపుడు వేలు అంటదనమాట. ఏమని అని అంటే నువ్వే అంత గొప్ప అంటే ఈ దేశంలో ఎక్కడ ఎవరిని ఏం చూపించాలన్నా ఏది చేయాలన్నా కానీ చూస్ చేసుకునేది నన్నే కాబట్టి నేనే గొప్ప అని చూపుడు వేలు అంటది. ఈ పొట్టుకున్న ఈ వేలే ఇట్లా అంటే ఇంత పొడుగున్న నేనెంత గొప్పదాన్ని అని చెప్పేసి మధ్య వేలు అంటది అనమాట. నేనే చాలా గొప్పదాన్ని, అందరికంటే పెద్ద ఉన్నా కాబట్టి పొడుగు ఉన్నా కాబట్టి అని చెప్పేసి అంటది. మీరంతా పెద్ద గొప్ప ఏం కాదు. ఎవరు ఏ డైమండ్స్ అయినా ఏదైనా తొడగాల్సింది మీకు ఎవరికి తొడగరు, నాకే తొడుగుతారని ఉంగరం వేలు అంటది. అర్థమవుతుందా? అన్ని విచిత్రంగా ఈ 4 చూస్తుంటాయి అనమాట. ఈ చిన్నదాని వైపు చిటికెన వెళ్తాడు. ఇది ఏం చెప్తారా అని చెప్పి నీ అంత గొప్పదాన్ని అయితే నేనేం కాదు. నేను నమస్కారం చేసినప్పుడు భగవంతుడికి అతి దగ్గరలో ఉండేది నేనే అని చెప్పి చిటికెన వేలు పిల్లలు చెప్తానన్నమాట. అంటే ఇక్కడ ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అనేది ఏముండదు. మీరు అంటే చూడటానికి అందరూ బ్లాక్ సూట్స్, వైట్ షర్ట్స్, బ్లాక్ ప్యాంట్స్, ఇక్కడ అందరూ సేమ్ ఈక్వల్ డ్రెస్ కోడ్ ఉంటుంది. కానీ వాళ్ళు మాట్లాడే మాటల్లో అసలు అయింది ఉంటుంది అనమాట. వాళ్ళు మాట్లాడే మాటల్లోనే మనకు క్లారిటీ వస్తుంది ఎవరేంటి, ఎవరు ఎంత గొప్ప వాళ్ళు అని చెప్పేసి. ఎస్ ఆర్ నో? యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. అకౌంటబిలిటీ, యాటిట్యూడ్. ఎవరిని కూడా ప్రిజెంట్ చేయకండి. ఎవరు నో అనేది పర్మనెంట్ కాదు. ఈ రోజు నీకు వస్తున్న నో అనేది పర్మనెంటా కాదు. ఎందుకనంటే ఆల్మోస్ట్ నాకు 4 years బ్యాక్, 3 years బ్యాక్, 2 years బ్యాక్ నాకు నోస్ వచ్చినాయి. కానీ ఈ రోజు ఎస్ కూడా వస్తున్నాయి. అదే నోట్లతోటి ఇప్పుడు ఎస్ కూడా చెప్తున్నారు. అంటే నో అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మీరు హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, ప్లాన్స్కి వెళ్ళినప్పుడు ఎవరి గురించి అయినా కానీ ఎవరిని కూడా ఎవరి వీళ్ళని హర్ట్ చేయకుండా వాళ్ళతో ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. ఆ మంచి రిలేషన్షిప్ ఏంటి అని అంటే రేపు పొద్దున మీకు వచ్చే మీ టీంలో DUCDs. అర్థమవుతుందండి? కాబట్టి ఎవరిని కూడా మీరు ప్రిజెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి ఈగోని హర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్లో ఎంత అవసరం అంటే చాలా మందికి, ఎంతమందికి పిల్లలు ఉన్నారండి? పిల్లలు అందరికీ ఉన్నారు కదా. పిల్లలు అనేది ఏంటంటే మనకు ఎవరైనా కానీ ఈరోజు ఎవరి కోసం కష్టపడుతున్నామో అనంటే వాళ్ళ కోసమే. ఎస్ ఆర్ నో? కాబట్టి ఏంటి అనంటే ఇక్కడ ఒక నాకు జరిగిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు అంటే వేరే ఒక ఎక్స్‌నెట్వర్క్లో ఉన్నప్పుడు నా పిల్లలు చాలా చిన్నగా ఉండే, వాళ్ళకి కూడా చాలా అంటే వాళ్ళ కోసమే నేను చేస్తున్నా. ఇక్కడ చాలా మంది జాబ్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది. ఈరోజు నాకు నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. నిన్న జరిగిందే. చాలా మందికి మనము చెప్తా ఉంటాం మీటింగ్స్కి రండి, మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. సంపాదన ఒకటే కాదు, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఎర్న్ చేయడానికి సిద్ధం అవుతామో. కాబట్టి ఏంటంటే ఫస్ట్ నేర్చుకోండి అని అంటే మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మాకు ఈ ఫంక్షన్స్ ఉన్నాయి, రకరకాల రీజన్స్ చెప్తారు. కానీ ఒక్కటి నాకు అర్థం కాదు, ఈరోజు మీరు పిల్లలు ఉన్నారని మీటింగ్స్కి రాకుండా ఉంటున్నారు. మరి ఇదే మాట మీ జాబ్కి చెప్తున్నారా? నాకు పిల్లలు ఉన్నారు సార్, బాస్ గారికి చెప్తున్నారా నాకు పిల్లలు ఉన్నారు సార్ నేను జాబ్కి రాలేను అని చెప్పి చెప్తున్నారా అండి? లేదు. ఎందుకు? జాబ్ పోతుంది, అది అవసరం. కాబట్టి ఇక్కడ జాబ్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను లీడర్స్ అడుగుతున్నా ఈ మాట, బెస్టీస్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఇస్తున్నారా? కొంతమంది సౌండ్ వస్తుంది. నో, ఇస్తలేదు. ఎందుకు? చెక్కు మనది ఎందుకు మెయింటైన్ అవ్వట్లేదు, ఎందుకు మనకి పెరగట్లేదు అని అంటే మనం బయట వేరే జాబ్స్ ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం బెస్ట్
ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి కూర్చోండి, మీరు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో ఒకసారి రెక్టిఫై చేసుకోండి దాన్ని. ఈరోజు నేను లాస్ట్ 4 years బ్యాక్ నాకు పూర్ణిమ మేడం మా పిల్లలు ఏంటంటే నేను హోమ్ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఒక్క రోజు కూడా మీరు ఎంత పని చేస్తున్నారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక రోజు కాదు, ఒక ½ an hour 1 hour కూడా నేను ఇంట్లో టైం స్పెండ్ చేసేదాన్ని కాదు. ఫుల్ బిజీ. అంత బిజీ ఉంటే నేను మా పిల్లలు మా చిన్న బాబు అనమాట, అమ్మ ఈ ఒక్క రోజు ఉండమ్మా ఇంట్లో, ఒక్క రోజు ఉండమ్మా ఇంట్లో అన్న మాట నా కళ్ళల్లో ఇంకా కనబడుతుంది. నేను అప్పుడు గోల్డ్ డైరెక్టర్లో ఉన్నా. నేను అదే మాట నేనేం చెప్పిన అంటే పూర్ణిమ మేడంకి చెప్పిన అనమాట, మేడం నా పిల్లలు ఏడుస్తున్నారు మేడం, ఒక్క రోజు కూడా ఉండమని ఫోర్స్ చేసినా కూడా ఉండలేకపోతున్నా మేడం, నాకున్న సిచ్యువేషన్ అది, బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది, కానీ నా పిల్లలు మాత్రం ఇట్లా చేస్తున్నారంటే నాకు ఒకటే ఒక మాట చెప్పారనమాట, ఈరోజు మీ పిల్లలకి ఏమి ఇస్తున్నారో వాళ్ళు ఎట్లుంటున్నారో వాళ్ళకి తెలీదు, కానీ రేపు పొద్దున ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది మీరు విజువలైజ్ చేయండి అని చెప్పి ఆ రోజు చెప్పిన మాట నా బాబు కళ్ళల్లో ఇంకా నాకు అది తలుచుకుంటే కూడా కన్నీళ్ళు వస్తాయి. కానీ ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నా, వాళ్ళకు నచ్చిన లైఫ్ నేను ఇవ్వగలుగుతున్నా. మరి సిద్ధంగా ఉన్నారా మీరు? ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏం చేయాలంటే, ఈరోజు మీ జాబ్కి మీ పిల్లలు సాగవట్లేదు, కానీ వెస్టీజ్ మీటింగ్కి సాగవుతున్నారు, ఇక్కడ నేర్చుకోవడానికి సాగవుతున్నారు, హోమ్ మీటింగ్స్కి సాగవుతున్నారు, ప్రతి పనికి వెస్టీజే అడ్డం అవుతుంది. అట్లాంటప్పుడు మరి వెస్టీజ్ మీ దగ్గర ఎట్లా మీకు ₹1,00,000 ఇన్కమ్ ఎట్లా వస్తుందండి? ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఈరోజు ఎలాంటి లైఫ్ ఉంటుందో వాళ్ళకి తెలీదు. తెలుసా? 10 years బిలో ఉన్న పిల్లలకు తెలుసా అండి? తెలీదు. రేపు పొద్దున ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మీరు ఇచ్చే లైఫ్ మామూలుగా ఉండదు. 2030 నాటికి, ఈరోజు వచ్చిన కొత్త లీడర్స్కి కూడా నేను చెప్తున్నా, 2030 నాటికి ఎట్లుంటుందో ఒక్కసారి విజన్ మీరు చూడండి. నేను వెస్టీజ్లోకి రాకముందు 2019లో వెస్టీజ్ బిజినెస్ ఎట్లుంటుంది అని అంటే, బయట నా జీవితం ఎట్లుంటుంది అని అంటే మొత్తం బ్లాక్, ఏం కనబడదు. కానీ ఈరోజు ఏంటి అని అంటే 2030లో నాది ఎట్లుంటుంది, నా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అని అంటే కళ్ళ కట్టినట్టు నాకు కనబడుతుంది, మామూలుగా ఉంటుంది లైఫ్. అంటే అంత ప్లానింగ్ ఉంది. మీరు కూడా ఏదో నామకే వాసు నడుస్తుందంటే నడుస్తుంది. ఇది కాదండి లైఫ్, ఇది కాదు లైఫ్. అందరూ ఒకసారి ఇట్లా చేతులు పెడితే ఈ వేళ్ళు నా ప్రాబ్లం, అక్కడ ఉన్న ఎవరైతే లీడర్స్ ఉన్నారో మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ నా డ్రీమ్, ఇది నా ప్రాబ్లం, మీరంతా నా డ్రీమ్. జస్ట్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసింది అనుకోండి, నా వేళ్ళు నాకు బ్లర్ అయితే, అంటే డ్రీమ్ని చూస్తే నా ప్రాబ్లమ్స్ నాకు బ్లర్ అయితే, నా ప్రాబ్లమ్స్ ఈ వేళ్ళని నేను చూస్తే నా డ్రీమ్ బ్లర్ అవుతుంది. అర్థమైందా ఇది? నా వేళ్ళని చూస్తే మీరు అంటే డ్రీమ్ చూస్తే ప్రాబ్లమ్స్ బ్లర్ అయితే, ప్రాబ్లమ్స్ చూస్తే డ్రీమ్ బ్లర్ అవుతుంది. మీరు ఏం చూడాలనుకుంటారు? డ్రీమ్ చూస్తారా, ప్రాబ్లమ్స్ చూస్తారా? డ్రీమ్ చూస్తారు. మరి డ్రీమ్ చూసే వాళ్ళు చిన్న చిన్న సాకులు ఎందుకు చెప్తున్నారు? హోమ్ మీటింగ్స్ కి మీరు ఏ విధంగా చేయాలో ఫస్ట్ రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనే బుక్ చదవండి. తర్వాత ఎక్కువ ఆలోచించకుండా గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, ఆ బుక్ చదవండి. మీరు ఎక్కువ కోపిస్ట్ లాగున్నారా, మీ మాటలు అనేది చాలా అనువుగా రావట్లేవంటే మీరు చదవాల్సిన బుక్ ఏది అంటే అందరినీ ఆకట్టుకునే కళ. ఈ బుక్ చదవండి. హోమ్ మీటింగ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఎక్కడ ఒక ఇంటికి వెళ్ళినారు అనంటే మీ మొహంలో మీ నవ్వు అనేది ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. నవ్వుతూ ఉండండి ఎప్పుడు. నవ్వు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు వేరే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి అవసరం లేదండి. ఎవరి గురించి మాట్లాడుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఎవరి గురించి ఆలోచిస్తే ఏమన్నా వస్తుందా? ఏం రాదు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి? అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక తండ్రి కొడుకు అనమాట, తండ్రి కొడుకు ఒక గుర్రాన్ని కొనుక్కొని వెళ్ళిపోతుంటారు నడుచుకుంటూ. నడుస్తూ ఏమంటే నన్ను తండ్రి చెప్తాడు, నాన్న నువ్వు ఎక్కరా గుర్రం అని చెప్తాడు. నువ్వు ఎక్కరా గుర్రం అని అంటే బాగా ఎక్కాడు అనమాట. ఎక్కేసరికి ఏంటి అని అంటే కొంచెం ముందుకు వెళ్తుంటాడు. జనాలు అంటుంటారు అనమాట, ఏమైందిరా పెద్ద మనిషిని నడిపిస్తున్నావు, నువ్వేమో గుర్రంలాగా గుర్రం మీద కూర్చొని పోతున్నావు అని చెప్పి. ఇంకొంచెం దూరంగా పోగానే ఏంటి అంటే ఇదేదో బాగాలేదు నాయన, నువ్వే ఎక్కువ డాడీ నాన్న అని చెప్పేసి ఆయన దింపేస్తాడు. ఆ గుర్రం వాళ్ళ నాన్న పైన నాన్నని ఎక్కిస్తాడు అనమాట. ఏంటా
ఎస్ ఆర్ నో? నేను సింగింగ్ అంటే ఏం లేదు, బిజినెస్ లో మా సార్ సపోర్ట్ 100% ఉంది. ఇక్కడ ఏమంటారు, హీరో నేనైతే ప్రొడ్యూసర్ మా సార్ అనమాట. స్టార్టింగ్ లో అంటే తెర వెనుక వెళ్ళి నడిపించే వ్యక్తి. మాకు అక్కడ బిజినెస్ లో డబ్బులు లేకనో లేదంటే ఇంకేమో అని నేను బిజినెస్ ఏం స్టార్ట్ చేయలేదు. మంచి ఇన్కమ్ లో ఉన్నాం. ఆల్మోస్ట్ నియర్ 1 lakh ప్లస్ ఉంటుంది మా ఇన్కమ్. వెజిటేబుల్ మర్చెంట్ అనమాట, హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ ఉంటుంది. అంత మంచి ఇన్కమ్ లో ఉన్నాక కూడా మేము ఏం చేయాలంటే తిప్పి కొడితే 10-14 సంవత్సరాలు మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మేము ఒక ఫ్లాట్ కూడా కొనలేకపోయినాం. కానీ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ తీసుకొని ఈ రోజు 1 crore పెట్టి ఇల్లు తీసుకున్నా. 1.5 year అయిపోయింది. ఒక 12 లక్షలు పెట్టి ఒక మంచి కార్ తీసుకున్నా. ఈ బిజినెస్ నుంచి నాకు నచ్చినట్టు గోల్డ్ తీసుకుంటున్నా. నా డ్రీమ్ ఏంటి అంటే షాపింగ్కి వెళ్ళినాము అనంటే ఎట్లయితే మనము బ్యాంగిల్స్ స్టిక్కర్స్ ఎట్లయితే లేడీస్ కొనుక్కొచ్చుకుంటారో అట్లా గోల్డ్ కొనుక్కొని వెళ్ళిపోవాలి. అంత డ్రీమ్, పెద్ద డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నా. ఈరోజు ఏంటంటే చాలా పెద్ద బిజినెస్ అండి హోమ్ మీటింగ్స్ అనేది. ఈ బిజినెస్కి హోమ్ మీటింగ్స్ మీరు చేయలేదు అంటే మీ బిజినెస్ డ్రై అవుతున్నట్టు లెక్క. మీరు ఎంత ఎక్కువ మందిని మీరు బయటకు వెళ్ళి కలిస్తే అంత పెద్ద బిజినెస్ చేయొచ్చు. లాంగ్ టర్మ్లో మీరు నిలబడాలి అని అంటే మాత్రం 100% హోమ్ మీటింగ్స్, ప్లాన్స్ 1 by 1 ప్లాన్ చెప్పండి. ఏం చేయాలి? 1 by 1 ప్లాన్ చెప్పాలి. ఇది మిస్ అయినారు అనుకోండి బిజినెస్లో మూమెంటం తగ్గిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మనం కనబడకుండా వెళ్ళిపోతాం. కాబట్టి ఈ బిజినెస్లో సక్సెస్ సీక్రెట్ ఏదైనా ఉంది అని అంటే నాది కూడా 160 కోర్. 2వ తారీఖు 160 కోర్. ఈ కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ప్రతి ఒక్కరు ఏంటి అంటే ప్లాన్ చేయండి, ప్రోడక్ట్ క్యారీ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రోడక్ట్ క్యారీ చేయండి. 15-20 నిమిషాల కంటే ఎక్కువ హోమ్ మీటింగ్ అనేది చెప్పొద్దు. అర్థమవుతుందా అండి? 15-20 నిమిషాలు. సక్సెస్ ప్రొఫైల్ ఎవరి దగ్గరైనా లేకపోతే ఇమీడియట్గా బుక్ తీసుకోండి. ఇక్కడ ఉన్నాయి మనకి బుక్స్ కూడా. సక్సెస్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ఎక్సలెంట్ సెలబ్రిటీస్ లాంటి లీడర్స్ మనకి సక్సెస్ ప్రొఫైల్ బుక్లో ఉన్నారు. ఇప్పుడు నన్ను రమ్మంటే మీ ప్లాన్కి నేను వస్తానా? మీ అందరి ప్లాన్లకు వస్తానా నేను? హలో, రాలేను. కానీ ఆ బుక్ తీసుకుంటే నేను మీతో పాటు ఉన్నట్టా లేదా? మరి తీసుకొని పోవాలా లేదా? అలాంటి నాలాంటి లీడర్స్ ఎంతమంది ఉన్నారు? ఏ ప్రొఫెషన్కి ఆ ప్రొఫెషన్ అక్కడ మనకు రెడీగా ఉన్నారు. వాళ్ళని చూపించి బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎస్ ఆర్ నో? అంత మంచి బుక్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లాన్ చేయండి. చాలా పెద్ద బిజినెస్ అండి. ఈ రోజు బిజినెస్ అనేది ఈ రోజు కోసమో, 6 నెలల కోసమో, సంవత్సరం కోసమో, 10,000 కోసం, 20,000 కోసం వెస్టీజ్ బిజినెస్ ఎంచుకోకండి. లక్షలు పెద్ద డ్రీమ్ ఉంటేనే వెస్టీజ్ లో సక్సెస్ అవుతారు. ఓకేనా? రెడీ ఉన్నారా?